అందరికీ నమస్తే. నేను మాధురి. నేను ఫామ్‌కి వెళ్తూ ఉంటే జస్ట్ మా ఫామ్ బ్యాక్ సైడ్ అనమాట ఇది. అసలు సన్‌సెట్ ఎంత బాగుండింది. ఇక్కడంతా పచ్చటి వరి పొలాలు, తర్వాత రాగులు, పత్తి, కంది ఇలా డిఫరెంట్ డిఫరెంట్ పంటలైతే ఈ ఇయర్ అయితే వేశారు. పొలంలోకి రాగానే బంతి పువ్వులు బాగా కనిపించాయి. లాస్ట్ వీక్ వచ్చినప్పుడు వినాయక చవితికి అప్పుడు అంతకన్నా ముందు ఫెస్టివల్కు అని తీసుకెళ్ళాం కదా బంతి పువ్వులు. మళ్ళీ కొత్తవి అన్నీ వచ్చాయి. మీకు నేను చూపించాను కదా లాస్ట్ వీడియోలో బంతినారు తీసుకొచ్చాము అని చెప్పి. బంతినారు పెట్టుకున్నాం కదా, కొద్దిగా కొత్త చిగుర్లు అయితే వస్తున్నాయి. బంతినారు, మిర్చి ఇలా అన్నీ తీసుకొచ్చాము. అవి కూడా నాటాము. వీళ్ళు పసుపులో కలుపు తీశారు. నేను కలుపు ఎందుకు తీయించాను అంటే, నేను ఈ పసుపుకు సాలుకు మధ్యలో పల్లీలు కానీ లేకపోతే పెసర్లు వేయాలని అనుకుంటున్నా. అందుకనే కలుపు తీయించాను. మీకు ఇక్కడ కనిపిస్తున్న మొక్కలు రాడిష్ మొక్కలు. రాడిష్ నేను కావాలనే వేసుకున్నాను, క్యారెట్ రాడిష్. యాక్చువల్గా పసుపుకు భూమి అనేది ఎంత లూజ్గా ఉంటే అంత బాగా గడ్డ అనేది బాగా ఊరుతుందనమాట. రాడిష్, బీట్రూట్, క్యారెట్ ఇలాంటివన్నీ కూడా సాయిల్ బ్రేకర్స్ అనమాట. అవి కొద్దిగా సాయిల్ని లూజ్ చేస్తాయని చెప్పి వీటి మధ్యలో వేసుకున్నాను. ఇక్కడ మీకు కనిపిస్తుందా మిర్చి, లాస్ట్ వీక్ వచ్చినప్పుడు మిర్చి కూడా వేసుకున్నాము. మళ్ళీ మేము విత్తనాలు కూడా చల్లుకున్నాము. అది నారు వచ్చిన తర్వాత మళ్ళీ అక్కడ ఇంకో తోట ఉంటుంది కదా, అక్కడ వేసుకుంటాము. అంతవరకు మాకు యాక్చువల్గా ఇక్కడికి వచ్చినప్పుడు ఎప్పుడైనా పచ్చిమిర్చి అవసరమైతే ఉండట్లేదని చెప్పి ఇక్కడ కూడా వేసుకున్నాము కొన్ని. నేను ఈ పసుపు తోట నుంచి ఆవుల షెడ్ దగ్గరికి వెళ్దామని వెళ్తుంటే ఒక్కసారి చూడండి, అసలు సన్ రేస్ అనేవి భూమిని ఎట్లా తాకుతున్నాయి అనేది ఎగ్జాక్ట్గా ఎంత బాగా కనిపించాయో. అసలు ఇట్స్ బ్యూటిఫుల్ సీన్ అనిపించింది నాకు. అసలు మీరు చూడండి, భూమి మీద ఎంత ఎగ్జాక్ట్గా సన్ నుంచి భూమి మీదకి రేస్ పడుతున్నాయి అన్నది కనిపిస్తుంది. ఒక్కసారి చూడండి. ఉదయాన్నే సూర్యుడు ఉదయించినప్పుడు, సూర్యుడు అస్తమించినప్పుడు ఆ రేస్ అనేవి మన ఫేస్ మీద పడితే మనకు వైటమిన్ డి కూడా చాలా ఎక్కువగా వస్తుంది. అందుకనే నేను కావాలని ఫేస్ని ఆ సన్ రేస్ వచ్చేటప్పుడు అట్లా పెట్టుకుంటూ వచ్చాను నేను. సాయంకాలం అయింది కదా, ఆవులు కూడా షెడ్లోకి వస్తున్నాయి ఇప్పుడు. కొద్దిసేపు షెడ్లోకి వదిలే ముందు కూడా ఇక్కడ తోటలో కొద్దిసేపు వదిలేస్తారు, ఒక 5 to 10 minutes. ఎందుకంటే ఒక్కొక్క దాన్ని కట్టేసే టైంలో ఒక్కొక్కటి అక్కడక్కడ ఏదైతే పచ్చగడ్డి ఉందో అది తినుకుంటూ ఉంటాయన్నమాట. ఇది చిన్న దూడ ఇంకా కట్టేయలేదు. ఇంకా ఎద్దును తర్వాత ఇంకొక ఆవును మాత్రం అక్కడ కట్టేశారు. ఇది మా ఆవుల షెడ్ అనమాట. ఇదంతా కూడా కొద్దిసేపు ఒక 5 minutes అట్లా బయట తిరిగేసి కొద్దిగా మేసిన తర్వాత మళ్ళీ లోపల కట్టేస్తారు.
మనం చిన్నగున్నప్పుడు ఇట్లా పైన ఆకాశంలో ఇట్లా కనిపిస్తే అసలు ఫ్లైట్ వచ్చింది, పోయింది అని చెప్పేసి భలే సంతోషపడేవాళ్ళం. చాలా రోజుల తర్వాత ఫామ్ దగ్గర ఇట్లా కనిపించింది. అందుకే నాకెందుకో చాలా మంచిగా అనిపించింది ఇట్లా షూట్ చేస్తుంటే. అసలు క్లౌడ్స్ కూడా ఎంత క్లియర్‌గా ఉన్నాయి గదా! అసలు ఎంత బాగున్నాయో. మీకు లాస్ట్ వీడియోలో కూడా చూపించాను ఈ సొర తీగని. ఒక్క విత్తనం పడింది చూడండి. లాస్ట్ ఇయర్ అది చెట్టు మీదే ఉండిపోయి ఒక విత్తనం పడిపోయింది. 2 మామిడి మొక్కల పైకి మొత్తం పాక్కుంటూ వెళ్ళిపోయింది. మీకు ఇక్కడ వీడియోలో కూడా చూపిస్తాను నేను. కనిపిస్తుందా మీకు? అక్కడ ఒక సొరకాయ కనిపిస్తుంది కదా! రౌండ్ సొరకాయ. సొరకాయ అంటారు, ఆనపకాయ అంటారు. చాలామంది చాలా పేర్లతో పిలుస్తారు. ఎంత బ్యూటిఫుల్‌గా ఉంది కదా ఈ సొరతీగ. నేను ఫామ్‌కొచ్చినప్పుడు ఎంతో అర్జెంట్ పని ఉంటే తప్ప ఇంట్లోకెళ్తాను. లేదంటే మొత్తం ఫామ్ అంతా ఆవులు, మొత్తం పంటలు ఎట్లా ఉన్నాయి అంతా తిరిగి చూసిన తర్వాతే ఇంట్లోకెళ్తాననమాట. ఆవులు ఇట్లా మొత్తం మూత్రం పోస్తాయి గదా! ఆవు మూత్రం సేకరించడానికి మేము జస్ట్ ఇట్లా స్లోప్ పెట్టుకున్నాము. ఇవంతా గూడా ఆవు మూత్రం ఇట్లా వచ్చిన తర్వాత కింద ఒక చిన్న గుంతలాగా చేసుకున్నాము. ఆ గుంతలోనైనా పడతాయి, లేదంటే ఒక చిన్న డ్రమ్ అయినా పెడతాము. దాంట్లో పడతాయన్నమాట. ఈ చిన్న దూడ కూడా అసలు ఎందుకో ఈ మధ్యలో బాగా అలవాటైపోయింది. ఇది ఇట్లా మనం దగ్గరకొచ్చినప్పుడల్లా మనకి ఇట్లా దువ్వమని అంటా ఉంటదనమాట. మనం పక్కకెళ్తే కూడా మన దగ్గరకొస్తా ఉంటది. సాయంకాలం అయిందంటే కంపల్సరీ ఇక్కడికొస్తాను నేను. ఎందుకంటే ఇక్కడ మా ఎదురు పొలం వాళ్ళు, తర్వాత ఇక్కడ మా దగ్గర ఉంటారు కదా జంట, వాళ్ళందరూ ఇక్కడే ఉంటారు. వాళ్ళతో మాట్లాడుకుంటూ ఉంటారనమాట ఆవుల గురించి, వాటి గురించి. ఎన్ని గిన్నెలు కొట్టినా పోవనా నువ్వు వర్షాల రాయి తీసుకొని ఇస్తున్నావు అనుకో 2-3 రోజులు కంటిన్యూ చేసినా అనుకో సామాన్యంగా రావు కాకులు కానీ ఎంత సౌండ్ చేసినా కూడా పిట్టలైతే వెళ్ళట్లేదు. మీకు ఈ కంకి చూస్తే అర్థమవుతుంది. అసలు ఎన్ని తిన్నాయో చూడండి. పై పార్ట్ మొత్తం తినేసినాయి. ఏవో కింద మాత్రం కొన్ని ఉన్నాయి. పైన కూర్చుంటాయి, మంచిగా తింటాయి. జొన్నలు, కంకులు మాత్రం బాగా పట్టినాయి అసలు ఈసారి. ఈ కనిపిస్తుంది కదా మీకు ఇక్కడ బెండ అనమాట. ఇది నూగు బెండ అని నేను చెప్పాను కదా లాస్ట్ టైం కూడా. వీళ్ళు కలుపంతా తీసి నీట్గా పెట్టారు ఈసారి. మళ్ళీ మేము దీని మధ్యలో ఏవైనా ఆకుకూరలు కానీ ఏదైనా చల్లుకోవాలి అని అనుకుంటున్నాము. కాకపోతే తను అంటున్నాడు కొద్దిగా ఎండ తగలాలి. లాస్ట్ టైము మొత్తం బాగా వర్షాలు పడ్డాయి కదా, నీళ్ళు మొత్తము గడ్డి ఉండడం వల్ల దీని మధ్యలో మొత్తం వాటర్ అసలు భూమిలోకి ఇంకిపోకుండా పైననే ఆగిపోయినాయి. కొంచెం గడ్డి తీసిన తర్వాత కొద్దిగా భూమిలోకి నీళ్ళు అనేవి ఇంకిపోతున్నాయి. మొగ్గలు పడుతున్నాయి కదా, అది మొగ్గలు పడుతున్నాయా? ఇవన్నీ
మళ్ళీ కొట్టేటి లేకపోతే అంతకన్నా ముందే కుళ్ళిపోయినాయి చెత్తకుండా దాన్ని నేనే తీసేసి ఇప్పుడు మంచిగా వస్తున్నాయి కానీ ఉండని అంటున్నారు గోవిందు. కానీ నెమ్మలు కొడతాయా అని కొడితే ఎరేరే తెంపి మళ్ళీ ఇంట్లో పెడితే అవే పండు. అక్కడ 2 మీకు ఇందాక నెమళ్ళ సౌండ్ కూడా వినిపించుంటుంది. అసలు మాకు నెమళ్ళు చాలా ఎక్కువ అనమాట. ఈవెన్ బంతి పువ్వులను కూడా కొట్టేస్తున్నాయి. టమాటాలు, రాగులు వేటిని వదలవన్నమాట నెమళ్ళు. మాకు చాలా ఎక్కువ నెమళ్ళు ఇక్కడ మాత్రం. రాగులు కూడా స్టార్ట్ అయిపోయినాయి, పొట్టకొచ్చినాయి అంటాం కదా. ఇక్కడ వరి మీకు చూపిస్తున్నదంతా వరి. వరి యాక్చువల్గా ముందున్న 2 మళ్ళు మాత్రమే బాగున్నాయి, కిందున్నవంతా కూడా నెమళ్ళు మొత్తం వడ్లు తినేసినాయి. ఒక పక్క చంద్రుడు పైకి వస్తుంటే ఒక పక్క సూర్యుడు కిందికి వెళ్ళిపోతున్నాడు. ఎంత బాగుంది కదా అసలు. నాకు ఆ రోజు మాత్రం అసలు నేచర్ ఎంత బాగా అనిపించిందో. జొన్న చేను మధ్యలో మేము అలసందలు కూడా వేసుకున్నాం కదా. ఇప్పుడు అలసందలు కూడా వస్తున్నాయి, అక్కడక్కడ వస్తున్నాయి, ఏమి అంత ఎక్కువ ఏం రాలేదు. జొన్న చేను దగ్గర ఈ ఆకు ఉండిందనమాట, రాములు తెంపి పెట్టాడు. ఆవులు ఇష్టంగా తింటాయంట. నాకు వీటి పేరేంటో తెలీదు, మీకు ఎవరికైనా తెలిస్తే కింద కమెంట్ సెక్షన్లో పెట్టండి. ఏమాకో కానీ ఇష్టంగా తిన్నాయి ఆవులు మాత్రం. లైట్ అసలు లక్ష్మిని ఆకును తిననీయట్లేదు. అసలు తను తినట్లేదు, తన మళ్ళీ లక్ష్మి తింటా ఉంటే అసలు దగ్గరకు కూడా రానివ్వట్లేదు, పొడుస్తూ ఉంది చూడండి. నేను ఇంట్లోకి ఇప్పుడు వెళ్తున్నా చూడండి, అంత చీకటి అయిపోయింది. ఇప్పుడు ఇంకా వంట చెయ్యాలి అని చెప్పేసి వెళ్తున్నాను. నేను మధ్యాహ్నం రైస్ ఉంటే నేను తీసుకొచ్చాను టైసన్కి పెడదామని. అసలు పెట్టనివ్వట్లేదు. నా చేతిలో ఉంది కదా అన్నం, నా చేతి పైకి ఎగురుతూ ఉంది. కింద బౌల్లో పెడదామంటే అసలు ఎంత చెప్పినా వినిపించుకోవట్లేదు. ఇంకా కొద్దిగా బౌల్లో వేసి మళ్ళీ పక్కన ప్లేట్లో వేసాను అనమాట. మళ్ళీ పక్క ప్లేట్లో వేస్తే పక్కకు వస్తుంది, అప్పుడు పక్కకు జరిగితే ఇక్కడ పెట్టొచ్చు అని. అసలు ఈ మధ్యలో బాగా నేర్చుకుంది. అసలు మనం చేతిలో ఉంటే ఎగురుతుంది అనమాట, మన పైకే ఎగురుతుంది ఫుడ్ కోసం అని. నేను ఇప్పుడు నూడిల్స్ చేస్తున్నాను అనమాట. నేను ఎప్పుడు నూడిల్స్ చేసినా ఇంట్లోనే చేసుకుంటాను. వెరీ రేర్గా నేను బయట నుంచి అవి మ్యాగీ కానీ అట్లా తెచ్చుకుంటాను. నేను ఎంత వీలైతే అంత నేను గోధుమ పిండి తర్వాత కొద్దిగా రాగి పిండి కలిపి ఇంట్లోనే తయారు చేసుకుంటాను. ఇది ఏం పెద్ద కష్టమైనది కాదు. జస్ట్ గోధుమ పిండిలో కొద్దిగా సాల్ట్, తర్వాత మనకి బేకింగ్ సోడా ఉంటుంది కదా, కొంచెం బేకింగ్ సోడా, ఎక్కువ కూడా ఏమీ వేయక్కర్లేదు. ఈ బేకింగ్ సోడాని ఒక పించ్, ఒక చిన్న చిటికెడు వేస్తే చాలు. మనము ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు నూడిల్స్. అసలు చాలా హెల్దీ కూడా అసలుకి.
అప్పుడప్పుడు మనకి ఎప్పుడు చపాతీలు తిని తిని బోర్ అనిపించినప్పుడు వెజిటబుల్స్ బాగా వేసుకొని నూడిల్స్ చేసుకోవచ్చు. ఎస్పెషల్లీ చిన్నపిల్లలు నూడిల్స్ ఎక్కువ ఇష్టపడుతుంటారు కదా. మరి ప్యాక్డ్ నూడిల్స్ వాడే కంటే మనం అప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకుంటే ఎంతో మంచిది. ఆ ప్యాక్డ్ వాటిలో ప్రిజర్వేటివ్స్, ఫుడ్ కలర్స్ ఎన్నో ఉంటాయి. మనం ఇట్లా గోధుమ పిండిని కొద్దిగా గట్టిగా తడిపి పెట్టుకోవాలి. ఒక 10 మినిట్స్ అయినా మనకు నానాలి. యాక్చువల్లీ 1 అవర్ నానితే ఇంకా బాగా వస్తాయి. నాకు అల్లం కావాలని చెప్పి అప్పుడు ఆ చీకట్లో లైట్ వేసుకొని మరీ అల్లం తెచ్చుకున్నాను. ఎందుకంటే నూడిల్స్లో అల్లము తర్వాత అది వెల్లుల్లి లేకపోతే అసలు టేస్ట్ ఉండదు దానికి. అందుకోసం అని చెప్పి ఇంకా చీకటైనా సరే తెచ్చుకున్నాను. నేను ఫామ్కి ఎప్పుడు వచ్చినా పాలు చూపిస్తుంటాను అనమాట. ఫ్రెష్గా శ్రీనివాస్ వాళ్ళు అప్పుడు ఈవినింగ్ పిండుతారు, పొద్దున కూడా పిండుతారు కాబట్టి నేను ఈవినింగ్ కర్డ్ కోసం అని చెప్పి తీసుకుంటాను. నూడిల్స్లో క్యారెట్స్ చిన్నగా ముక్కలు కట్ చేసుకునే దానికంటే పొడువుగా స్లైసెస్ లాగా ఉంటే బాగా కనపడుతుంది అని చెప్పి ఇట్లా రౌండ్గా కట్ చేసుకొని నేను మళ్ళీ అంతా కూడా పొడవుగా కట్ చేసుకుంటాను. చాలా టేస్టీగా అనిపిస్తుంది. తర్వాత పెద్ద పెద్దగా కనిపిస్తాయి. మష్రూమ్స్ కూడా అసలు నూడిల్స్లో వేస్తే చాలా బాగుంటుంది. మష్రూమ్స్ వేసుకుంటే మనకి ఇష్టం ఉన్న వెజిటబుల్స్ ఏవైనా వేసుకోవచ్చు. బట్ మష్రూమ్స్, బెల్ పెప్పర్స్, స్ప్రింగ్ ఆనియన్స్ లేవు యాక్చువల్గా. నాకు ఆ ఫామ్లో స్ప్రింగ్ ఆనియన్స్ ఉన్నాయి కానీ తెచ్చుకుందామని మర్చిపోయాను. ఇట్లా గట్టిగా తడుపుకోవాలి పిండిని. లూజ్గా తడుపుకుంటే ఏమైపోతుందంటే ఒక చిన్న మిషన్ ఉంటుంది. నేను అది యాక్చువల్గా ఆ మిషన్ చాలా యూస్ఫుల్. ఇట్లా గట్టిగా తడుపుకుంటే ఏంటంటే ఈ మిషన్కి అతుక్కోదు. ఈ మిషనే, ఇదేం పెద్ద కాస్ట్ కూడా కాదు, 1500 రూపీస్. ఇది చాలా వర్త్ ఇట్. మీకు ఇక్కడ కనిపిస్తున్నాయి కదా నెంబర్స్ 7, 8 అట్లా ఉన్నాయి కదా. మనకి ఏ సైజ్ కావాలి అనుకుంటే, థిక్గా కావాలా, థిన్గా కావాలా అనుకుంటే దానికి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోవచ్చు. నా చేతిలో ఉన్న ఇన్స్ట్రుమెంట్స్ ఏంటంటే, మనము కిచెన్ ప్లాట్ఫామ్ మీద చేసుకుంటాం కదా. చేసుకున్నప్పుడు ఆ కిచెన్ ప్లాట్ఫామ్కి కాకపోతే ఏ దానికైనా, టేబుల్కి కానివ్వండి దేనికైనా కింద ఇట్లాగా ఆ మిషన్ మనం కదలకుండా ఉండాలి అంటే ఇట్లా కింద స్క్రూ సిస్టమ్ తోటి ఫిక్స్ చేసుకోవాలి. ఇదేమో రౌండ్గా తిప్పడానికి మనకి ఏ షేప్లో ఒక 4-5 షేప్స్ అయితే ఉంటాయి. దేంట్లో కావాలి అనుకుంటే ఆ షేప్లో ఈ రాడ్ని ఇన్సర్ట్ చేసి మనం తిప్పితే ఆ షేప్లోకి మనకి కావాల్సిన షేప్లో నూడిల్స్ అనేవి వస్తాయి. జస్ట్ ఇట్లా ప్రెస్ చేసుకోవడమే అనమాట. గట్టిగా తడుపుకోవాలి పిండి. ఎగ్ వేసుకుంటే ఇంకా బాగా టేస్టీగా ఉంటుంది. కాకపోతే నేను ఎప్పుడు వెళ్ళినా ఫామ్కి సాటర్డే వెళ్తా కాబట్టి నేను ఎగ్ తినము ఆ రోజు, సాటర్డే కాబట్టి నేను వెయ్యలేదు. చాలా బాగుంటుంది ఎగ్ వేసుకుంటే, కాకపోతే నేను వేయలేదు. మీరు జస్ట్ ఊరికి ఇట్లా ప్రెస్ చేసుకోవాలి. మీకు ఈ మిషన్లో నేను చూపిస్తాను చూడండి. జస్ట్ ఇట్లా మనము ఇట్లా రౌండ్గా తిప్పితే ఎంత పెద్ద చపాతీ లాగా వస్తుందో. మనకి రెస్టారెంట్లో చేస్తారు కదా, రుమాలి రోటీ కూడా చేసుకోవచ్చు. ఎవరికైనా ఇట్లా ఇష్టం ఉన్న వాళ్ళకి రుమాలి రోటీ కూడా మనం ఎంత సన్నగా థిన్ లేయర్ వస్తుంది చూడండి. కాకపోతే మనము పిండి బాగా వేసుకోవాలి, లేదంటే మొత్తం అతుక్కుపోతుంది. ఎంత థిన్ లేయర్ ఎంత పెద్దగా వచ్చిందో చూడండి. నేను జస్ట్ ఇంత చిన్నగా చేశాను, ఇంత సన్నగా ఎంత థిన్గా వచ్చిందో. మనం ఆ నెంబర్స్ ఉన్నాయి కదా, ఆ నెంబర్స్ని బట్టి మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. మనకు థిక్ కావాలా, థిన్గా కావాలా. మనకు పాస్తా చేసుకోవచ్చు. ఆ పాస్తా కావాలి అంటే మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇట్లా వెడల్పుగా వస్తుంది అనమాట. ఇది పిండి మాత్రం బాగా వేయాలి, డస్టింగ్ చేయాలి. యాక్చువల్గా బయట అయితే మైదా కానీ కార్న్ఫ్లోర్ కానీ వేస్తారు స్టిక్ అవ్వకుండా. నేను అసలు ఏం వేయను, వీట్ ఫ్లోరే వాడతాను అనమాట. నాకు కార్న్ఫ్లోర్ వేయడం కూడా ఇష్టం లేదు. మా ఇంట్లో అసలు కార్న్ఫ్లోర్ కూడా ఉండదు. నేను ఏవైనా సూప్స్ చేసుకున్నా కూడా నేను అసలు వాడను. మీకు ఇక్కడ ముందరేమో ఇంకొక ఆప్షన్ ఉంటుంది కదా, సన్నగా కావాలి అనుకుంటే నూడిల్స్ ఇట్లా తిప్పితే నూడిల్స్ వస్తాయి. అసలు ఎంత ఈజీనో నూడిల్స్ చేసుకోవడం. ఈ మిషన్ మాత్రం నేను అమెజాన్లోనే తీసుకున్నా. ఇది వర్త్ ఇట్ యాక్చువల్గా. నేను ఎప్పుడు చేయాలనుకున్నా జస్ట్ ఫాస్ట్గా అయిపోతుంది మనకి. ఎందుకంటే మనం చపాతీలాగా చేసి కట్ చేసి ఇవన్నీ చేసే కంటే ఎంత ఈజీగా అయిపోతుందో, ఎంత అసలు స్టిక్కీగా కూడా లేదు చూడండి. మనం లూజ్గా తడుపుకున్నాం అనుకోండి పిండిని, స్టిక్కీగా ఉంటాయి. మనము ఎప్పుడు ఇట్లా బయటికి రాగానే నూడిల్స్ ఏదైనా ఫ్లవర్ తోటి డస్టింగ్ చేసుకోవాలి.
నేను రాగి ఫ్లవర్ కూడా వాడుతుంటాను. నేను ఈరోజు మాత్రం నాకు రాగి ఫ్లవర్ లేదని చెప్పి ఓన్లీ వీట్ ఫ్లవర్తోనే చేసుకున్నాను. ఈ వీట్ ఫ్లవర్ వచ్చేసి కాప్లీ వీట్ కాదు, ఇది బన్సీ వీట్ ఫ్లవర్తో చేసుకున్నాను. కాప్లీ వీట్ అయితే కొంచెం స్టిక్కీగా ఉంటుందని చెప్పేసి దాంతో చేయలేదు. అప్పుడప్పుడు దాంతో కూడా చేస్తాను. ఎక్కువగా బన్సీ వీట్ ఫ్లవర్తోనే చేస్తుంటాను. వాటర్ని బాగా బాయిల్ చేయాలి. బాగా బాయిల్ చేసి దాంట్లో కొద్దిగా సాల్ట్, ఆయిల్ వేయాలి. ఆయిల్ వేస్తే ఏంటంటే నూడిల్స్ మనం దీంట్లో వేసినప్పుడు స్టిక్ అవ్వకుండా ఉంటాయి. బాయిల్ అవ్వకుండా మాత్రం వేయకూడదు నూడిల్స్. బాయిల్ అవ్వకుండా ముందు వేసామనుకోండి అవి ఎక్కువ నానిపోయి సాఫ్ట్గా అయిపోతాయి. మనము నూడిల్స్ వేసేటప్పుడు కూడా హై ఫ్లేమ్లో పెట్టి ఒక 1 or 2 minutes బాగా హై ఫ్లేమ్లో పెట్టాలి. ఆ తర్వాత కొంచెం మీడియం ఫ్లేమ్లో పెడితే ఇంకా నూడిల్స్ అనేవి మంచిగా సాఫ్ట్గా కుక్ అయిపోతాయి. నూడిల్స్ని మనము కోల్డ్ వాటర్లో వేయాలి. కుకింగ్ ప్రాసెస్ అనేది తగ్గిపోతుంది. లేదంటే మనం అట్లాగే ఊరికే వడగట్టామనుకోండి, ఇట్లాగా వడగడితే ఏమవుతుందంటే ఇంకా అది వేడిగా ఉండి ఇంకా కొద్దిగా కుక్ అవుతుంది. మనము కోల్డ్ వాటర్లో వేసుకుంటే కుక్ అవ్వకుండా ఉంటుంది. మీకు ఎప్పుడైనా ఐరన్ వోక్లో ముందుగా ఆయిల్ వేసుకొని మొత్తం ఆ వోక్ మొత్తం ఆయిల్ పట్టేలాగా చూసుకోవాలి. లేదంటే మనం నూడిల్స్ వేస్తే పక్కన మొత్తం అతుక్కుపోతాయి. లేదంటే ఒక టిష్యూ పేపర్ తీసుకొని ఆయిల్ మొత్తం స్ప్రెడ్ చేయాలి. మనం ఏదైతే కడాయి తీసుకుంటామో దానికి. నేను జస్ట్ ఆనియన్స్, చిల్లీస్, ఇంకా నాకు నచ్చిన వెజిటబుల్స్ అన్నీ వేసుకున్నాను. క్యారెట్స్, క్యాప్సికమ్, మొత్తం మష్రూమ్స్, బీన్స్ అవన్నీ కూడా వేసాను. కొద్దిగా సోయా సాస్, కెచప్, తర్వాత కొంచెం వెనిగర్ వేస్తాను. ఈ కెచప్ అనేది కూడా నేను ఆప్షనల్ అనమాట. ఒక్కోసారి వాడతాను, ఒక్కోసారి వాడను. కానీ సోయా సాస్, వెనిగర్ వేయకపోతే ఇంకా అసలు నూడిల్స్కి ఆ చైనీస్ ఫ్లేవర్ అనేది ఉండదు. కానీ అజినోమోటో మాత్రం అస్సలు వాడకూడదు, హెల్త్కి అస్సలు మంచిది కాదు. అండ్ నూడిల్స్ చేసినప్పుడు కూడా ఎంత వెజిటబుల్స్ ఎక్కువ యాడ్ చేసుకుంటే అంత మంచిది మనకు. ఒక కర్రీ లాగా, తర్వాత ఈ వీట్ ఫ్లోర్ కదా, ఒక చపాతీ కర్రీ తిన్న ఫీలే ఉంటుంది. కాబట్టి ఎప్పుడు కూడా ఫైబర్ కంటెంట్ ఉన్న వెజిటబుల్స్ ఎక్కువ యాడ్ చేసుకోవాలి. జస్ట్ అవన్నీ వేసిన తర్వాత నేను వెనిగర్ ఫస్ట్ వేయడం మర్చిపోయాను, అందుకని ఇప్పుడు వేస్తున్నా. కాకపోతే మనం ముందే వేస్తే బాగుంటుంది. నేను కొంచెం చిల్లీ పౌడర్, కొద్దిగా పెప్పర్ వేస్తాను. 2 వేస్తాను, ఫ్లేవర్ బాగుంటుంది. చిల్లీ పౌడర్ వద్దనుకునే వాళ్ళు చిల్లీ పౌడర్ వదిలేసి వైట్ పెప్పర్ అండ్ బ్లాక్ పెప్పర్ 2 వాడితే మనకు స్పైసీనెస్ అనేది బాగా వస్తుంది. ఇక్కడ చూడండి, బాగా స్టిక్కీగా అవ్వకుండా మనకి బాగా నీట్గానే వస్తుంది. అసలు ఇంట్లోనే మనం ఇట్లా పిల్లలకి చేసి పెడితే ఇంక ఇంతకన్నా మంచి విషయం ఏముంటుంది చెప్పండి. వాళ్ళ హెల్త్ని కాపాడిన వాళ్ళం అవుతాం. మనకు కూడా ఎప్పుడైనా నూడిల్స్ తినాలి అనిపించినప్పుడు ఇట్లా హ్యాపీగా చేసుకొని తినొచ్చు. మనకి గిల్ట్ ఫీలింగ్ ఉండదు. అసలు బయట వాడేది కూడా అంత మైదా, తర్వాత ప్రిజర్వేటివ్స్, అవి ఎక్కువ రోజులు ఉండాలి అంటే కంపల్సరీగా ఏదో ఒకటి కలపాల్సి వస్తుంది కదా. మనము బయట తింటే అజినోమోటో కూడా టేస్టింగ్ సాల్ట్ అంటాం కదా, అది కూడా ఎక్కువ వేస్తారు. కాబట్టి ఇంట్లో చేసుకొని హ్యాపీగా తినండి, ఎంజాయ్ చేయండి. నేను మళ్ళీ డిన్నర్ అయిపోయిన తర్వాత నాకు కంపల్సరీ వాకింగ్ చేసే అలవాటు ఉంటుంది కదా. బయట అయితే చాలా పాములు ఈ మధ్యలో ఫామ్లో ఎక్కువ అయిపోయినాయి. అందుకోసమే టెర్రస్ పైన వాక్ చేస్తున్నా. సన్సెట్ని, మూన్ లైట్ని చూసి అందరూ బాగా ఎంజాయ్ చేసింటారని అనుకుంటున్నా. మళ్ళీ నా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు.